తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేసే బాధ్యత నాది. రైట్, ఈ రోజు ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను మనం చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అబద్ధాలను ప్రచారం చేసే వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని ఎక్కడైనా చూడండి, ఏ అంశాన్నైనా చూడండి, మీరు ఏ విధంగానైనా చూడండి, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పడానికి అనేక లక్ష కారణాలు కూడా వెతకాల్సిన అవసరం లేదు. కండ్ల ముంగట చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు బూటకపు హామీలనిచ్చి అధికారంలోకి వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంత బలంగా చెప్తున్నానంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అనేక రకాలమైన ఆరోపణలు చేసి కేవలం మసిబూసి మారేడికాయ చేసి బట్టగాల్చి మీదేసి అనేక రకాల కుట్రలు కుతంత్రాలతోని తెలంగాణ ప్రాంత బిడ్డలను మభ్యపెట్టి తెలంగాణ ప్రాంత ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో మొత్తానికి ఇక్కడ కేసీఆర్ ను ఎందుకు అబాసుపాలు చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే రాజకీయ యావ కోసం మాత్రమే ఇదంతా చేసిందంటే అవుననే సమాధానం స్పష్టంగా వినబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన మంచి కనిపించట్లేదు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనిపించట్లేదు. కానీ కేవలం వీళ్ళ స్వార్థ కుటీల రాజకీయాల కోసం తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఇది అక్షరాల నిజమైన విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళొక్కసారి చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎపిసోడ్ను కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగింది. పూర్తి స్థాయిలో మనం నష్టపోవాల్సిన అన్ని రకాలుగా కూడా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇకనైనా తెలంగాణ సమాజం మేల్కోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలను గొంతెత్తి నినాదించాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, ప్రధానంగా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పినానంటే ఇక ఒక్కసారి చూడుర్రి, ఇక్కడ కనబడుతున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ రాష్ట్రంలో వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ అనే విధంగా మార్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుండి 2014 వరకు జరగని అభివృద్ధిని కేవలం 10 ఏళ్ల కాలంలో చేసి చూపెట్టిండు కేసీఆర్. దానితో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసం అంటే దండుగా వ్యవసం జోలికి ఓ వద్దరా నాయన, అప్పుల పాలైపోతాం, ఆత్మహత్యలు, పురుగుమందు డబ్బాలతోని ఏ భూతల్లిని నమ్ముకున్నామో అక్కడనే మనం చివరి శ్వాస వదలాల్సి వస్తుంది అనే పరిస్థితి నుండి వ్యవసాయం పండుగ, వ్యవసాయం పెట్టుకుంటే ప్రభుత్వం సాయం చేస్తుంది, రైతు బంధు వస్తుంది, భరోసా వస్తుంది, అన్ని రకాలుగా సాయం చేస్తుంది, 24 గంటల కరెంట్ ఇస్తుంది, నీళ్లను 24 గంటలు అందించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు కేసీఆర్. ఎస్, నేను చెప్పేది అక్షరాల నిశ్చయం. ఎందుకు ఈ పచ్చి నిజాలు తెలవక తెలంగాణ ప్రాంత బిడ్డలను అబాసు పాలు చేసి ఆగమాగం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, మీకు ఇక్కడ కావాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడండి. కేసీఆర్ 1 కోటి ఎకరాల వ్యవసాయం, కాంగ్రెస్ 1 కోటి అబద్ధాల మోసం అంటూ కూడా చెప్పిన అంశం కనబడుతుంది. కేసీఆర్ 1 కోటి ఎకరాల సాగునీటికి అందించిన పరిస్థితి కనబడుతుంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి అబద్ధాలని చెప్పి అధికారంలోకి వచ్చిందనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు. అది వాస్తవమా అవాస్తవమా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. మనందరం కూడా కళ్ళారా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో 1,00,000 కోట్లకు పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల సంపద అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి దశాబ్ది సాగు ప్రగతిని కళ్ళకు కట్టిన రిజర్వ్ బ్యాంకు నివేదిక 6 దశాబ్దాల ఉమ్మడి పాలనలో కునారగిలిన తెలంగాణ వ్యవసాయం, 10 ఏళ్ల రైతు కేంద్రంగా పాలన, కేసీఆర్ హయాంలో పండుగల సాగు, అబద్ధాలను ప్రచారంలో పెట్టి అన్నదాతలను ఆగం చేసిన కాంగ్రెస్, తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ఆర్బీఐ తాజా నివేదిక, ఆహార ఉత్పత్తులలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణ, సాగు విస్తీర్ణం 231%, ధాన్యం ఉత్పత్తి 280% వృద్ధి, ఏడాది కాలంలో వ్యవసాయాన్ని ఆగం పట్టించిన కాంగ్రెస్ సర్కార్, రైతు బంధుకు ఎగనామం, ధాన్యం కొనుగోలు ఆగమాగం, సరిపడా ఎరువులు, కరెంటు, సాగు నీళ్లివ్వలేక సతమతం, కాళేశ్వరంపై కక్షతో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుతంత్రం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతున్నది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అద్భుతమైన వ్యవసాయం విస్తీర్ణ అనేది అద్భుతంగా కొనసాగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అబాసుపాలు చేసి
పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇకనైనా నిజాలను తెలుసుకోండి. ఇక్కడ ఆర్బీఐ ఇచ్చిన నివేదిక చాలా క్లారిటీగా కళ్ళ ముందు కనబడుతున్నది. మీరు చూడాలనుకున్నా చూడొద్దనుకున్నా నమస్తే తెలంగాణ పేపర్ను చదువురి. అందులో వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇక రెక్కలెరిగిన రైతులు డొక్కలెగిన పసుపులు అంటూ కూడా చూడొచ్చు. బీలువారిన భూములు, నోళ్లు తెరిసిన బావులు, పడావు పొలాలు, కరెంటు పడిగాపులు, బాయికాడ జాగారాలు, చెప్పుల బారులు, వలసపోతలు, బక్క రైతు బలవన్మరణం, 60 ఏళ్ల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ పరిస్థితి ఇదే. రోటి కపడ అంటూ ఓటి మాటలతో ఉన్నాయి గోనెనిచ్చి ఊడగొట్టింది కాంగ్రెస్. ఇక దేశమంతా రైతులు సాగు సంక్షోభంతో సంఘర్షణ సాగిస్తుంటే తెలంగాణ రైతన్న మాత్రం సమైక్య పాలకులతోనూ పోరాడాల్సి వచ్చింది. కేసీఆర్ రూపంలో కాలం కలిసి వచ్చినప్పుడు, కాళేశ్వరం అనే నీళ్లు, కరెంట్ అనే ఊతం దొరికినప్పుడు మోడువారిన చెట్టు లాంటి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కూడా పచ్చగా చిగురించింది. నాడు కాంగ్రెస్ పాలనలో పురుగుల మందే పెరుగన్నమైతే కేసీఆర్ ఆ పెరుగన్నాన్ని ప్రమాణంగా మార్చారు. తెలంగాణను రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా నిలిపాడు. కేసీఆర్ సాగు సంస్కరణలను రిజర్వ్ బ్యాంక్ తన తాజా నివేదికలో ఎలుగెత్తి చాటింది. 10 ఏళ్లలో సాగు విస్తరణ 231% పెరిగింది. ధాన్యం దిగుబడి 280% వృద్ధి చెందింది. మడి తడిపేందుకు దుఃఖపడిన సందర్భం నుంచి 3 పంటలకు సరిపోయే 1 కోటి ఎకరాలకు నీళ్లందించే గొప్ప సంపదను సృష్టించుకున్నాం. ఆహార ఉత్పత్తులలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇది కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతంగా సాగింది. పచ్చని పంట చేన్లు, పుట్టల కొద్దీ వడ్ల రాశులను, నవ్వుతున్న రైతన్నను చూస్తే రోటి కపడ రోతపాట బ్యాచ్ని తట్టుకోలేకపోయింది. సాగు ఆగమైంది. కేసీఆర్ అన్నదాతల్ని పట్టించుకోలేదు. నమ్మండి అదంతా ధ్వంసపోయిందంటూ కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నించింది. అబద్ధాలన్నీ పేర్చిన గ్యారెడీని నమ్మి కాడిపడేసిన వాళ్ళను ఉన్నారు. ఇక పాలసముద్రమైనా సరే పగిలిపోవడానికి చిన్న చింతపండు ముక్క చాలదా? అమృత కలశాన్ని గరళమయం చేసేందుకు ఒక విషపు చుక్క చాలదా? ఇది కదా ఫుడ్ పాయిజన్. కేసీఆర్ దిద్దిన వ్యవసాయానికి కితాబిచ్చి కాంగ్రెస్ రుద్దిన అబద్ధాలను ఎండగట్టింది ఆర్బీఐ నివేదిక. తెలంగాణను సాధించిన సాగు విప్లవం విలువంతోనే ఇప్పటికైనా వెల్లడైందని సంతోషించాలనా? ఆ స్వర్ణయుగాన్ని సత్తురేఖ కోసం వదిలేసుకొని మోసపోయిన రైతును చూసి బాధపడాలా అంటూ పూర్తి స్థాయిలో ఆర్బీఐ ఇచ్చిన నివేదికను ఒక్కసారి మనం చూడాలి. తెలంగాణ యావత్తు సమాజం కూడా చూడాలి. ఏంది కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైన ప్రగతి రథంలో పోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అబద్ధాలను మొత్తం పేర్చి ప్రజలకు పంచే ప్రయత్నం చేసిరు. దీంట్లో కొంతమంది భ్రమలో వెళ్ళిపోయిలు, మరికొంతమంది ఈ అబద్ధాలను నమ్మించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఏ విధంగా జరిగిందో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 10 ఏళ్లలో పెరిగిన సాగు విస్తీర్ణం ఎంత? 231%. ధాన్యం ఉత్పత్తులలో వృద్ధి రేట్ ఎంత? 280%. 10 ఏళ్లలో తగ్గిన రైతు బలవన్మరణాలు ఎంత? 84%. 74.80% తెలంగాణలో అన్ని పంటల సాగు విస్తీర్ణంలో పెరుగుదల సాగింది. 10 ఏళ్లలో పంట ఉత్పత్తుల విలువ 6.69 లక్షల కోట్లయింది. కేసీఆర్ పాలనలో కొత్తగా 156% పెరిగిన తెలంగాణ సాగునీటి పారకం. ప్రభుత్వమే రైతు దగ్గరికి కొన్న వడ్లను 737 లక్షల టన్నులు. కేసీఆర్ సర్కార్ అందించిన రైతు బంధు ఆ పెట్టుబడి సాయం మొత్తం 73,000 కోట్ల రూపాయలను రైతు బంధు అందించింది. సో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లుండే, 2014 తర్వాత తెలంగాణలో పరిస్థితులు ఎట్లుండేది అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కేసీఆర్ ప్రభుత్వం అనేది అద్భుతమైన పరిపాలన చేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే అన్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ లెక్క మాట్లాడుతున్నావు, లేదా విపక్షానికి మాట్లాడుతున్నావు, బీఆర్ఎస్ లెక్క మాట్లాడుతున్నావు అని కొంతమంది కారుకూతలు కుయ్యొచ్చుగాక. కానీ వాస్తవం ఏంది? అప్పుడు మనం ప్రశ్నించినాం, ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. అయితే గత ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిళ్ళు, అబద్ధాలను అందంగా పేర్చి తెలంగాణ ప్రాంత ప్రజల ముందు పెట్టిళ్ళు. దాన్ని నమ్మి ప్రాంత ప్రజలు ఏం చేసిల్లంటే ఓటు బ్యాంక్ వేసి రేవంత్ సర్కార్ను అధికారంలోకి తీసుకొచ్చారు. సరే, నిజాలు ఎప్పటికైనా బట్టబయలు అయిపోతాయి కదా. ఈ రోజు తెలంగాణ సమాజం కూడా నిద్రలో నుంచి ఉలిక్కిపడి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఎందుకు అంటే ఆర్బీఐ నివేదిక చాలా క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల గురించి, తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో సాధించిన ప్రగతి గురించి, 10 ఏళ్లలో అద్భుతమైన ఏ విధంగానంటే వడివడి కాదు
మెరుపు వేగంతో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఎదుగుదల సాగింది, అన్ని రంగాలలో ఎలాంటి ఉత్పత్తులు సాధించింది, అన్ని రంగాలలో ఎదుగుదలకు సంబంధించి పూర్తిగా కూడా ఆర్బీఐ యొక్క నివేదిక ముద్ర వేసింది. మరి దీన్ని ఎవరైనా చెరిపేస్తారా? ఎవరు జరపడానికి లేదు కదా. విపక్షంలో ఉన్నారు అంటే అధికార యావ కోసం అబద్ధాలు ఆడినంటే ఒప్పుకుందాం. కేసీఆర్ అధికారంలోకి దిగిపోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గవే అబద్ధాలు చెప్పిల్లంటే ఇక మరి మనం ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారులు ఉంటారు, దానికి ఒక గణాంకాలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి, పత్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని చూసి చెప్పాలి కదా. మొన్నటిదాకా ఏమని చెప్పిల్లు? తెలంగాణలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైపోయింది, తెలంగాణను ఆగం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నాడు. ఆర్బీఐ ఏం చేసింది? చెంప పాయింట్ ఒక్కటి అందుకుంటే 32 పళ్ళు రాని. ఒరే బాబు 3.39 లక్షలు కూడా కాలేదురా, నువ్వు ఎందుకు షో చేస్తాను? 3 లక్షల కోట్లకు మాత్రమే అప్పైంది, మిగతా 4 లక్షల కోట్లు మీ అయ్యే చేసిండా అన్నట్టుగా బట్టబయలు చేసిపోయింది. ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేసిందో వాళ్ళకి చాలా క్లారిటీగా ఆర్బీఐ చెంపపెట్టు లాంటి వార్త నిన్న రిలీజ్ చేసింది. ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా క్లారిటీగా అర్థమైపోయింది ఎవరు అభివృద్ధి ప్రదాత, ఎవరు అభివృద్ధి అడ్డంకు ప్రదాత అనేది కూడా అర్థమైపోయింది. అభివృద్ధిని అడ్డుకోవడానికి కూడా ఆపసోపాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉన్న వాటిని ముందుకు జరగనిత్తలేరు, లేని వాటికి ఏంటంటే మెరుపులు దిద్ది మీన్ తెస్తాను, ఆగో వస్తాంది, ఇగో వస్తాందని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఆర్బీఐ ఇన్ని గణాంకాలతో ఇంత స్పష్టంగా ఇచ్చింది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ ఇంత క్లారిటీగా కనబడుతున్నది కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఎంత దారుణంగా కూడా తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మనం నష్టపోవాల్సి వస్తుందో ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి. ఎందుకు అనేది కూడా లెక్కలతో సహా నేను చెప్తా, ఒక్కసారి చూడుర్రి. రైతు బీమాతో భరోసా వచ్చిందా లేదా? కారణం ఏదైనా ఉండొచ్చు. రైతు అకాల మరణం తర్వాత రైతు కుటుంబం చెల్లా చెదురుగా పడిపోతుంది. ఏంది? బాయికాడి పోయి నీళ్లు పెట్టడానికి పోయినప్పుడు కరెంటు షాక్ కొట్టో, పాము గరిచో, లేకపోతే బాయిల కాడి పోతా అంటే యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఇతరత్ర కారణాలతోని ఓ 4 ఎకరాలున్నా, ఎకరం ఉన్నా, అర్ధగుంటున్నా, లేదా 10 ఎకరాలున్నా రైతు అకాల మరణం చెందితే ఆ ఇంటి ఎనగర్ర గూలినట్టే కదా. దానితోని పూర్తి స్థాయిలో ఆ కుటుంబం చెల్లా చెదురుగా పడిపోతుందా లేదా? ఇది యావత్తు రైతు కుటుంబాలందరికీ తెలుసు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఇంట్లో రైతు గనక చనిపోతే ఆ పరిస్థితి ఎట్లుంటుందో కోల్పోయిన కుటుంబాలకు బాగా తెలుసు. అలాంటి పరిస్థితులలో కేసీఆర్ ఏం చేసిండు? ఇక చూడు ఏం చేసిండు కేసీఆర్ అంటే రైతు బీమాతో భరోసా ఇచ్చిండు. కారణం ఏదైనా కావచ్చు, రైతు అకాల మరణం ఆ రైతు కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది. ఈ ఇబ్బందులు చూసి చెల్లించిన కేసీఆర్ ఆ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని నిర్ణయించి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకం కింద రైతు కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించేలా చేశారు. రైతుల తరపున పాలసీ కోసం 10 ఏళ్లలో ప్రభుత్వం 5,383 కోట్ల రూపాయలను చెల్లించింది. ఆ తర్వాత వివిధ కారణాలతో అకాల మరణం పొందిన 1,00,000కు పైగా రైతు కుటుంబాలకు 5,039 కోట్ల రూపాయల పరిహారం అందించింది. 5 లక్షల పరిహారం అందించడం వల్ల ఆ కుటుంబానికి సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి అప్పులతోనో కుప్పలతోనో ఉన్నప్పుడు రైతు చనిపోయినప్పుడు కనీసం చూడడానికి కూడా దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితులు కనబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల మరణాలు రోజో నియోజకవర్గం, రోజో గ్రామం, రోజో జిల్లా చొప్పున ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు లేక, కరెంటు లేక, భూములన్నీ బీడువారిపోయి కనీసం చెల్లా చెదురుగా రైతు కుటుంబాలు ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు విలువ తెలుసు కాబట్టి రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, అందరూ రైతు కుటుంబం నుండే వస్తారు, కానీ ఆ ఆలోచనను అమలు చేసే వ్యక్తి నాయకుడు మంచోడై ఉండాలి కదా. అది కేసీఆర్ పుణికిపుచ్చుకొని పూర్తి స్థాయిలో రైతు కుటుంబాలు చనిపోయినప్పుడు కూడా, రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం సపోర్ట్ చేయాలని 5 లక్షల రూపాయల పరిహారం అందించి దాదాపుగా 5,383 కోట్ల రూపాయలు చెల్లించింది. దాని తర్వాత కూడా వివిధ కారణాలతో చనిపోయిన రైతులకు కూడా 5,039 కోట్ల రూపాయలను చెల్లించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది కదా రైతు ప్రభుత్వం. దీన్ని పట్టుకొని రకరకాలుగా అబద్ధాలను పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకొకటి ఏంది, మేము డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అండి, మీరు మర్చిపోవద్దు. డిసెంబర్ 9వ తారీఖున మేము రుణమాఫీ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. లేదు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇదిగో పెద్దమ్మ తల్లి మీద ఒట్టు, అదిగో సమ్మక్క సార్ల మీద ఒట్టు, అదిగో రామప్ప దేవుడి మీద ఒట్టు, అదిగో 1000 స్తంభాల మీద దేవుడి దగ్గర శివుడి మీద ఒట్టు, దాంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, వెమ్లవాడ రాజన్న మీద ఒట్టు, ఇట్లా రకరకాలుగా ఓటు వేస్తే మన భూకంపమే ఊగిపోయిన పరిస్థితి మొన్నటిదాకా చూసినాం. ఏది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చేసిన ఒక హామీలో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. చేసిందా?
లేదు. హైదరాబాద్ లో మెట్రో పిల్లర్లకు మాత్రం హోల్డింగ్లు పెట్టింది. మేము రైతు రుణమాఫీ ఇన్ని కోట్లు చేసినాం, ఇంత చేసినాం, అంత చేసినాం అని హోల్డింగ్లను ఒక ప్రచారాన్ని మాత్రం చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు అదే కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు అంటున్నారు కదా, ఒక్కసారి మీకు చూపెడతా. 29,000 కోట్ల రుణమాఫీ చేసిందండి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఏమని చెప్పిండు అంటే ఎస్ఎల్బిసి ప్రకారం మనకి ఎంత కావాలంటే 50,000 కోట్ల రూపాయలు కావాలండి. ఏది? రుణమాఫీ కావాలంటే ఎస్ఎల్బి ప్రకారం. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 40,000 కోట్లు అయితే సరిపోతే, ఒక సంవత్సరం నేను ఉపవాసం ఉంటే రుణమాఫీ అయిపోతుంది అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నోట నుండి వచ్చిన పదం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏం చెప్పిర్రు అంటే వాళ్ళ యొక్క మండలికి వాళ్ళ యొక్క మంత్రివర్గానికి సంబంధించి 36,000 కోట్లు లేదా 30,000 కోట్లు ఉంటే సరిపోతుంది అని చెప్పిళ్ళు. ఆఖరికి ఏమైపోయిందంటే ఇది అసెంబ్లీ వరకు వచ్చేటాలకు 26,000 కోట్లకు కుదింపు అయిపోయింది. అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా దీనిని ప్రవేశపెట్టిల్లు. ఎంత? 26,000 కోట్లకు దాన్ని బడ్జెట్ కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. దేనికోసం? రుణమాఫీ కోసం. వీళ్ళు ఎంతవరకు ఇప్పుడు రుణమాఫీ చేసిల్లంటే దాదాపుగా 17,000 కోట్ల పైచిలకు మాత్రమే రుణమాఫీ చేసిల్లు. ఇది యావత్తు తెలంగాణ సమాజం నివ్వరబోయే అంశమైన నిజాలు మీరు తెలుసుకోండి. ఏమని చెప్పింది అంటే కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసింది. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రుణమాఫీ చేయలే అని చెప్తున్నారు. ఒక సంవత్సరం గడుస్తా ఉంటే ఇంకో సంవత్సరం అయితే రైతుల సంఖ్య, అప్పు తీసుకున్న రైతుల సంఖ్య పెరుగుతుందా? అప్పు తీసుకున్న రైతుల సంఖ్య తగ్గుతుందా? పెరుగుతుంది ఆటోమేటిక్. ఎందుకంటే సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ వాళ్ళ పెట్టుబడుల కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం రైతులు అప్పులు చేస్తూనే ఉంటారు కదా. మరి అలాంటప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోనే 29,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందండి. 29,000 కోట్ల రుణమాఫీ జరిగింది. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇదే అసెంబ్లీ సాక్షి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ అలొకేషన్ చేసింది. కాదంటే మీరు పుస్తకాలు తిరగేసి చూడు. మరి కేసీఆర్ ఎంత చేసిండు? 29,000 కోట్లు చేసిండు. ఇంకా 3,000 కోట్ల రూపాయలను ఎక్కువ చేసిండు కదా. వాళ్ళు 29,000 కోట్ల రూపాయల రుణమాఫీ అయిపోయింది. ఒకసారి చూడుర్రి. రైతులు పంట రుణాలతో కష్టాలు పడద్దనే ఉద్దేశంతో 1,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలి విడత ప్రభుత్వంలో 2014-18లో 35.32 లక్షల రైతులకు 16,144 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు. ఇక రెండోసారి 23 లక్షల మంది రైతులకు 13,000 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇక 2014 నుంచి 2023 వరకు 58.29 లక్షల మందికి రుణమాఫీ చేసిండు. ఇక 29,144 కోట్ల రూపాయలను కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేసింది. ఇక కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేయలే, గత ప్రభుత్వం ఏం చేయలేదంటే ఇది తప్పన్న. 2014 నుంచి 2023 వరకు 29,000 కోట్ల రూపాయలకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలకు 1,00,000 లోపు రుణమన్న వాళ్లకు రుణమాఫీ చేసింది సర్కార్. ఇది మీ అందరికీ తెలవాలి. వాస్తవాలను తెలుసుకోకుండా ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదో చేస్తున్నది అంటే అది అబద్ధం ముచ్చట. ఇంకొకటి, ఉచిత విద్యుత్కు 75,000 కోట్ల రూపాయలు మీ అందరికీ తెలవాలి. సీఎం కేసీఆర్ తన చాతుర్యంతో రాష్ట్రాన్ని, రైతులను విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం 9 ఏళ్లలో సుమారు 75,000 కోట్ల రూపాయల ఖర్చు చేసింది. ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం 2014 నుంచి ఇప్పటి వరకు 36,889 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరించింది. ఇది కాకుండా 38,000 కోట్ల రూపాయలతో విద్యుత్ ఆధునికీకరణ కోసం పనులను చేపట్టింది. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 10,000 కోట్లకు పైగా కూడా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ తెలంగాణ ప్రాంత బిడ్డలు మీ అందరికీ తెలవాలంటే ఉచిత విద్యుత్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ రోజు మనం ఎండాకాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడన్నా చిటుకుమని కరెంటు బొంగ చూసిల్లా? లేదు కదా. మరి అలాంటప్పుడు పూర్తి స్థాయిలో కరెంటు పోకుండా ఉన్న పరిస్థితులను మనం అందరం కూడా చూసాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గనక మనం చూస్తే తెలంగాణ యావత్తు సమాజం కూడా నివ్వరబోతున్నది. ఏమని అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా కరెంటు పోకుండా చీకట్లను చిదిమేసింది. అదే మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇక తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, నక్సలిజం పెరుగుతుంది, చిమ్మ చీకట్లయితుంది, మీకు పరిపాలన శాతగాదరా నాయన అంటే సంవత్సరం 365 రోజులు గడవక ముందుకే తెలంగాణ రాష్ట్రం వెలుగులతో విరజిల్లింది. మీ అందరికీ తెలిసిన విషయమే. సబ్సిడీ మొత్తం ప్రభుత్వమే భరించింది. మరి దీని గురించి ఎక్కడన్నా చెప్పిల్లా? లేదు. ఎందుకంటే అబద్ధాలను ప్రచారం చేసే కాంగ్రెసే మనకు కావాలి.
కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఇక 6.69 లక్షల కోట్ల పంట తెలంగాణ వ్యవసాయ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఆర్బీఐ చెప్పిన ఈ ఒక్క లెక్క సరిపోతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 10 ఏళ్లలో 6.69 లక్షల కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేసినట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. 2014-15లో 41,706 కోట్ల విలువైన పంట ఉత్పత్తి కాగా ఇది 2023-24 నాటికి 1,02,359 కోట్లకు పెరిగింది. 10 ఏళ్లలో 145%తో 60,653 కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేసినట్లుగా వెల్లడించింది. ఎవరు చెప్పారు? ఇది ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ ఏమని చెప్పింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంట ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది. 6.69 లక్షల కోట్ల విలువైన పంట ఉత్పత్తి చేసింది. ఇది కేసీఆర్ ప్రభుత్వంలోనే సాధ్యమైంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. దీని గురించి మాట్లాడలే. ఎందుకు మాట్లాడతారండి? ఎందుకు మాట్లాడరు? ఒక్కసారి చూడురి, దీన్ని కూడా చూడురి. మొత్తం ఎంత? 6,69,326 కోట్ల పంట ఉత్పత్తులు ఎట్లా జరిగినాయో కూడా లెక్క చెప్తా. ఒకసారి ఇక్కడ చూడాలి. 2014-15లో 41,706 కోట్లు పంట ఉత్పత్తి పెరిగింది. దాని తర్వాత 2015-16 వచ్చేటాలకు 36,804 కోట్లు. దాని తర్వాత 2016-17 వచ్చేటాలకు 43,529 కోట్లు. దాని తర్వాత 2017-18 వచ్చేటాలకు 47,456 కోట్లు. చివరికి 2023-24 వచ్చేటాలకు 1,02,359 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగింది. అంటే పంట పెరుగుదల శాతం ఎంత? 145% పెరిగింది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చెప్తే మనకి ఎక్కాయండి. మనకెందుకు ఎక్కుతాయి ఇవి? వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి కదా. ఎరువుల కరువు తీరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇది మాత్రం 100%, 100% నిజం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎరువుల కోసం చెప్పులు లైన్ల పెట్టిలు, కట్టెల లైన్ల పెట్టిలు, పాస్ పుస్తకాల లైన్లు పెట్టిలు, పట్టా బుక్కుల లైన్ల పెట్టిరు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ బాధ వర్ణాతీతం. నేను చెప్తున్నా కదా. మొత్తానికి నాటి సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో సీజన్ కు ముందే రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేవారు. 2014లో 25.14 లక్షల టన్నుల ఎరువులను వినియోగించాల్సిగా 2022లో ఇది 39.87 లక్షలకు పెరిగింది. అంటే ఎరువుల శాతం పెరిగిందంటే ఆటోమేటిక్గా పంట విస్తరణ కూడా పెరిగినట్టే కదా. అంటే పంట విస్తరణ పెరుగుతుంది అంటే దాని అర్థమైంది, నేను ఎకరం వేసిన నాకు లాభాలు వస్తాయి. హైదరాబాద్లో వాచ్మెన్ గానో, పని మనిషిగానో, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ గానో, లేకపోతే ఎక్కడైనా హౌస్ కీపింగో, లేకపోతే ఏదైనా చేసే వాళ్ళు అరే పంట చేస్తే బాగున్నదిరా, రాన్రా ఊళ్ళకు పోతున్నా అని పరుగులు పెట్టలే. విడిపోయిన భూములన్నీ కూడా పచ్చగా విరజిల్లలే, మనం చూడలే. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఇక రైతు వేదికలు అసంఘటితంగా ఉన్న రైతులను ఏకం చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒకటి చొప్పున 572 కోట్లతో 2,601 రైతు వేదికలను కూడా నిర్మించింది. నిజంగా ఇప్పుడు పంజాబ్ రైతులు ఉద్యమం చేస్తున్నారు. గతంలో కూడా మీరు చూశారు, ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో దాదాపుగా 1 సంవత్సరం పాటు నిర్విరామంగా కూడా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతు పోరాటాలు కొనసాగినాయా లేదా? కొనసాగినాయి. దేనికోసం కొనసాగినాయి? వాళ్ళ హక్కుల కోసం, భూముల కోసం రైతులు పోరాటం చేసినాం. అలాంటి ఏంది అంటే అందరూ కలిసికట్టుగా ఉంటే బలం అనేది బలంగా ఉంటుంది. రైతులందరూ ఏకతాటి మీదకి రావాలి. ఏకం చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రయత్నం చేసిండు కేసీఆర్. అది కూడా సఫలీకృతమైంది. అసఫలీకృతం ఎక్కడ కాలే. ఇక గోదాముల సామర్థ్యం రెట్టింపు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గోదాముల సామర్థ్యం కూడా కేసీఆర్ సర్కార్ రెట్టింపు చేస్తుంది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 39 లక్షల టన్నుల సామర్థ్యం గల సుమారు 700 గోదాములు ఉండేవి. కొత్తగా మరో 800 గోదాములను నిర్మించి సామర్థ్యాన్ని 74 లక్షల టన్నులకు పెంచింది. ఇది కదా కేసీఆర్ చేసింది. కేసీఆర్ ఏం చేయలే అనే సన్నాసులకు ఇది చెంపపెట్టు లాంటి వార్త. 185% పంట ఉత్పత్తులు పెరిగింది. 84% రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి. ఎక్కడ చూసినా కూడా, ఎటువైపు చూసినా కూడా రైతుల ఆత్మహత్యలు ఉండే, అవన్నీ తగ్గిన పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ తెలవకుండా పిచ్చికూతలు, కారుకూతలు కూస్తూ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. అందుకే మీ అందరికీ వాస్తవాలను తెలియజేస్తున్నా. వైఆర్టీవీకి సంబంధించి ఈ వాస్తవాలను తెలియజేయద్దని ఏం చేస్తున్నది అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వ వాళ్ళు మొత్తం రిపోర్ట్లు పెడుతున్నారు. మొత్తం రిపోర్ట్లు కొట్టి ఛానల్ను ఎక్కడక్కడ ఏంది అంటే వ్యూవర్షిప్ రాకుండా దెబ్బకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే నేను ఏం చేసిన అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ముందే పెట్టిన. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల వాస్తవాలను మనకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. మీరు ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్లు పెట్టేటోళ్ళందరికీ చెంపపెట్టు లాంటి వార్త కాదు. ఒక్కొక్కరు 32 పళ్ళు రాలేటట్టిగా ఇక్కడ లైకులు చేయరు. లైకులు చేస్తే ఏమవుతుంది అంటే పూర్తి స్థాయిలో మనకు బలం అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ లైకులు చేయరు, షేర్లు కూడా చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేయరు. ఎందుకంటే భయంకరమైన రిపోర్ట్లు కొడుతున్నారు.
కొట్టి ఇస్తున్నారు అంతే. ఒక వ్యవస్థనే పెట్టి అదే పనిగా వీళ్ళకి అదే పనిగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని మీరు చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇది తెలియకపోతే మళ్ళీ విచిత్రం అవుతుంది. కేసీఆర్ ఇండ్లకు కాంగ్రెస్ రంగులు. ఇది ఏం రంగు అన్నా? 3 రంగుల జెండా కల్లరు. 3 రంగుల పాట విన్నారు కదా, ఆ పాటతోనే అధికారంలోకి వచ్చిండు ఆయన. ఇగో మొత్తం కేసీఆర్ ఇండ్లకు అన్నిటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మొత్తానికి కూడా ఇందిరమ్మ మార్కెట్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ఏం చేసింది? కేసీఆర్ సంపద సృష్టిస్తే దానికి పేరు పెట్టుకున్నది. రేవంత్ సర్కార్ ఏం చేసింది? డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తే దానికి ఇందిరమ్మ కల్లర్ వేసి పంచుతున్నది. ఇంతకంటే వాస్తవం, ఇంతకంటే నిజం నేనెక్కడ దేవాలి? సైకిల్ మీద పోయి సర్ది కట్టుకొని పోయి తిరిగినా కూడా దొరకది ఇంత పచ్చి నిజం. ఇక చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎవరు అభివృద్ధి చేసిళ్ళు, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు తెలంగాణ ప్రజల కోసం ఆలోచించిళ్ళు, భవిష్యత్తులో తెలంగాణ ప్రజల కోసం ఏం చేసిళ్ళు? ఇగో ఇప్పుడు చూడుర్రి, ఇక్కడ ఏం చేస్తున్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ కలర్ రుద్దుతున్నారు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే హేమమైన చర్య ఇంకొకటి ఉంటుందా? ఇదే కేసీఆర్ ప్రభుత్వమే కట్టించింది, వాటిని పంచడంలో అలసత్వం వసించిళ్ళు, మేము ఇస్తున్నామని చెప్పొచ్చు కదా. లేదు మేమే కట్టినాం, మేమే ఇస్తాం. కండ్ల ముందు కనబడుతున్న ఒక సాక్ష్యం ఇది. యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను, నిర్మాణాలను నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా తన ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన తన రంగు బయట పెట్టుకున్నది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గతంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సోమవారం ఇలా 3 కలర్లు వేసేసింది, అయిపోయింది. ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇద్దరివ్వకపోతే ఎట్లిగా? ఇక చూడుర్రి, పైన ఇగో ఇదో కలర్ వేసింది, ఇగో ఇదొక కలరు. దాని తర్వాత ఏది, ఇగో ఇక్కడ ఇంకో కలర్ వేసింది, ఏది ఇది, ఇగో ఈ కలర్ వేసింది, ఇగో ఇక్కడ ఇగో ఈడో కలర్ వేసింది. ఇగో ఇది ఏం చేస్తున్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కలర్లు ఎత్తున్నది. కలర్ల కోసం అధికారంలోకి వచ్చింది. చూడరి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది, పూర్తి అయిపోయినాయి. వాటిని పంచనీకి లేదు మా ఖాతాలో పడాలి కదా, మేము అభివృద్ధి చేసినట్టుగా మేము ఇల్లు కట్టించినట్టు ఉండాలి. కానీ కాంగ్రెస్ మందికి పుచ్చిన పిల్లలు మన పిల్లలే అంటారు అన్నట్టుగా ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వెకిలి చేష్టలు ఇవి. ఇది చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. భద్రాచలంలో ఇట్లా పూర్తయినాయన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కలర్లు వేసుడు ఏందండి? నాకు అర్థం కాదు. పేదోళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఇగో గత ప్రభుత్వం కట్టింది, వాళ్ళకు పంచలేకపోయింది, ఇగో మేము పంచుతున్నాం అని చెప్పాలి. లేదు మాకే పేరు రావాలి, మాకే గుర్తింపు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక వెకిలి చేష్ట అంటారు దీన్ని. ఇక ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండబోదేమోనని నేను అనుకుంటున్నా. ఇగో ఇట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి. ఇక ఆంధ్ర వడ్లకు బోనస్, దళారులతో దోస్తీ, బోనస్ కోసం భారీగా తరలింపు. తెనాలి విజయవాడ కేంద్రంగా అక్రమ వ్యాపారం. చెరువు మహదారం వల్లభి గ్రామాలలో అడ్డుకున్న రైతులు. ఖమ్మం జిల్లా చెరువు మహదారం రైతులు అడ్డుకోవడంతో నిలిచిన ఆంధ్ర ధాన్యం. ఆంధ్ర వడ్లకు బోనస్ ఇస్తున్నాడు, వారవ్వా క్వింటాల్కి 500 బోనస్ ఇస్తుండటంతో ఏది ఆంధ్ర నుండి తెలంగాణ క్యూ కడుతున్నాయట వడ్లు. ఇవేంద్రపై రోజు లారీలు క్యూ ఏంది పూర్తి స్థాయిలో 100 కొద్ది 1000 కొద్ది లారీలు వస్తున్నాయని అక్కడ మన తెలంగాణ బిడ్డలు అంటే కుసుమంచి నేలకొండపల్లి ముదిగొండ దగ్గర ఇదేంది బై ఇక్కడి నుంచి ఎక్కడి నుండి వస్తాయి కథ ఏంది అనేది ఆరాధిస్తే బోనస్ కోసం అక్కడి వడ్లని ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారట. ఇది ఒక సిండికేట్ అయిపోయింది. సిండికేట్ అయిపోయి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిపోయింది. ఈ ఆంధ్ర వడ్లకు మరి బోనస్ ఇస్తుంటే అధికారులు మరి గుడ్డి గుర్రాలకు పనులు దోముతున్నారేమోనని తెలంగాణ ప్రాంత బిడ్డలు ముక్కు మీద వేలేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి కదా. ఒక్కసారి ఇక్కడ చూడురి, తెలంగాణకు చెందిన కొందరు మిల్లర్లు కొమ్ము కాస్తుండడంతో ఆంధ్రాకు చెందిన కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఆయా శాఖల కంటపడకుండా పదుల సంఖ్యలో ఉన్న చెక్ పోస్టులను దాటుకుని ఆంధ్ర ధాన్యం తెలంగాణలకు చేరుతుండడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు 50 నుంచి 100 లారీల చొప్పున 20 రోజులుగా భారీ లోడ్లతో తెలంగాణకు ప్రవేశించడాన్ని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రైతులు గమనించారు. ఈ క్రమంలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న లారీలను నేలకొండపల్లి మండలం
చెరువు మాంధరం రైతులు అడ్డగించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రాలోని విజయవాడ, తెనాలి వ్యాపారులు తెలంగాణలోని కొందరు మిల్లర్లు దళారులతో కుమ్మక్కై ఈ దందాను సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి మీదుగా కొన్ని లారీలు చెరువు మాదారానికి చేరుకుంటున్నాయి. ఇక్కడి నుంచి ఖమ్మం కోదాడ హైవే ఎక్కి మిర్యాలగూడకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి రైతులు లారీలను అడ్డగించి అసలు డ్రైవర్లను ప్రశ్నించారు. డ్రైవర్లు నీళ్లు నవ్వుతుండడంతో విషయం బహిర్గతమైంది. ఇంతలో నీలకొండపల్లి ఎస్ఐ సంతోష్ అక్కడికి చేరుకొని రైతులను పట్టుకున్న లారీలను నీలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరికొన్ని లారీలను కూడా అక్కడే ఆపేశారు. అంటే ఏంది ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే అక్రమంగా తరలిస్తున్న లారీలను సీజ్ చేసిలాట. ఏంది మనోడు 500 రూపాయల బోనస్ అన్నాడు కదా, ఆ బోనస్ కోసం కక్కుర్తి పడ్డ కొందరు హౌలేగాళ్ళు ఇగో ఇట్లా చేస్తున్నారు. అంటే ఆంధ్రాను కొంతమంది మిల్లర్లు ఉంటారు కదా, ఇదంతా పెద్ద దందా అండి. మిల్లర్ల వ్యవస్థకు సంబంధించి నల్గొండ జిల్లా ఆ సూర్యాపేట మిర్యాలగూడలలో ఆ రేషన్ బియ్యం కానీ ఈ లారీలు ఏంది ధాన్యం కానీ లేకపోతే ఇతరత్ర కానీ పెద్ద సామ్రాజ్యమే ఉన్నది. ఆడ దాన్ని డొంక గదిలి తీగలాగితే డొంక అంతా బయటపడుతుంది. భారీగా కూడా ఉన్నది అక్కడ అక్రమ రవాణా కానీ చాలా రకాలుగా కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూసినాం. సో తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే బోనస్ కోసం నుండి ఆంధ్ర నుంచి కూడా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో అన్నిటికీ 500 రూపాయల బోనస్ ఇస్తామంటే అదంతా పక్కన పోయి ఇక ఆంధ్ర నుండి వస్తున్న వడ్లకు పూర్తి స్థాయిలో బోనస్ తీసుకొని మరి ఇగో మన మిల్లర్లు చేస్తున్న వెకిలి చేష్టలు అంటారా, దీన్ని ఏమంటారో మీరే చూడు. దందా అంటారా, దళారీ వ్యవస్థ అంటారా, మోసపూరితం అంటారా, కుట్ర కుతంత్రాలు అంటారా, ఏమంటారు అనేది యావత్తు తెలంగాణ సమాజమే ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాలి. ఇక ప్లేటు భోజనం 32,000. ఇదేంది ఒక ప్లేటు భోజనం 32 రూపాయలు చూసినా 3200 కూడా చూసి ఉన్నా 32,000 అయితే నేను చూడలే. అంటే కామన్గా రిచ్ ఉంటాయి కదా పెద్ద పెద్ద హోటల్, 5 స్టార్ హోటల్, దాంట్లో పోతే 1000 రూపాయలు అట్లా చూడొచ్చు. కానీ 32,000 ప్లేట్ భోజనం మీరు ఎక్కడైనా చూసారా? యావత్తు తెలంగాణ సమాజం కూడా నివ్వరబోయే అంశం. అంటే ప్రజాధనాన్ని ఎట్లా లూటీ చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలియాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది ఒక భయంకరమైన వార్త. ఇది ఒకసారి మీరు చూడండి. ప్లేటు భోజనం 32,000 రూపాయలట. సీఎం రేవంత్ రెడ్డి సహా 100 మందికి ఖర్చు 32 లక్షలు. 100 మంది 32 లక్షల. ఇదెక్కడి అన్యాయం? రాజుల సొమ్ము రాళ్లపాలైతే ఓకే, మాకు సంబంధం లేదు. అది మరి మా సొమ్ము మందిపాలైతే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మా సొమ్ము మందిపాలైతే అరేగి అంగట్ల బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు 10 రూపాయలు ఎక్కువ ఉన్నదంటేనే ఇంకో అంగడి పోయే రకం మనం. మరి మన పైసలు 100 మందికి రేవంత్ రెడ్డి సహా 100 మందికి ఖర్చు 32 లక్షలు అయిందట. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా నివ్వరపోవాల్సిన అంశం. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అండి. వెమ్లవాడ రాజన్న గుడికి బిల్లు పంపిన తాజ్ కృష్ణ, ఆలయ చైర్మన్ ఛాంబర్నే హోటల్గా మార్చేసిన సిబ్బంది ఒక్కో పట్టు పంచకు 10,000 ఖర్చు పెట్టిల్లట అధికారులు. అరే నాకు చెప్తే నేను పంపిద్దును కదా, 100 రూపాయలు 150 రూపాయలకు దొరుకు పంచలు. ఇక చూడురి, ఒక్కో పంచ కట్టడానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన అధికారులు. తాగే గ్లాస్ నుంచి టేబుల్ వరకు విందు కోసం కొనుగోలు, రాజన్న దర్శనంతో కలిపి మొత్తం ఖర్చు 1,70,00,000 రూపాయలు. బిల్లు మొత్తం ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారుల ఒత్తిడి. సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరిన ఫైల్ తెరపైకి పంచాయతీ. వారెవ్వా, ఎవరు మన దేవాదాయ శాఖ మంత్రి, ఎవరు మన కొండ సూర్యక అనుకుంటా. మేడం ఇక రాజీనామాకు సిద్ధపడి మరి లెటర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పంపిస్తారా, రాష్ట్ర గవర్నర్ పంపిస్తారా, లేకపోతే డైరెక్ట్గా ప్రధానమంత్రిగా పంపిస్తారా? మీ ఇష్టం, ఆప్షన్ ఏదైనా మీ ఇష్టం. కానీ మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా ఇక రాజీనామాకు సిద్ధపడాలి. మరి రాజీనామా చేయాలి సార్. మీరు 32 లక్షలు 32,000 విలువ చేసే బువ్వ తిన్నారంటే నాటి జోకి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి దాంట్లో ఏమున్నదో మాకు కూడా తెలియదు. కానీ 32,000 విలువ చేసే ఒక ప్లేట్ మిల్స్ తిన్నారట వీళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు వచ్చిన మంత్రులు, అధికారులు, ఇతర వీఐపీలకు భోజనాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల 32 లక్షలు. మొత్తం 100 మందికి భోజనాలు అంటే ఒక్కొక్కరికి ఖర్చు పెట్టిన
సగటు 32,000 ఇదో బడాబాబుల ఇంట్లో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ తాలూకా ఖర్చు అనుకుంటే పొరపాటు. ఇది సాక్షాత్తు వేములవాడ రాజన్న ఆలయం సీఎం రేవంత్ రెడ్డి సందర్శన సందర్భంగా కేవలం భోజనాల కోసం పెట్టిన ఖర్చు. అక్కడ 100 మందికి భోజన ఏర్పాట్లు చేసి అయితే దీనికి సంబంధించి మరి హైదరాబాద్ నుండి తెచ్చినట్టున్నారు నాకు తెలిసి. గంతే ఉంటుంది, ఇంకే ఉంటుందిగా. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయమే కదా. ఇగో హైదరాబాద్కు సంబంధించిన తాజ్ కృష్ణ నిర్వాహకులు ఆలయ అధికారులకు పంపిన బిల్లు ఇది. భోజనాలతో పాటు పట్టు పంచెలు ఇతర మర్యాదల కోసం మొత్తం పెట్టిన ఖర్చు సింపుల్ గా 1,70,00,000. ఇతర బిల్లులు చెల్లించడం తమ వల్ల కాదని రాజన్న ఆలయ అధికారులు చెప్తుండగా ఈ పేమెంట్ చేయాల్సిందేనంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. దీంతో దిక్కుతోచని ఆలయ అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిసింది. నిత్యం కడుపు కాల్చుకొని పైసా కూడబెట్టుకుంటున్నామని పదే చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఖర్చుపై ఎలా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి. రైట్, ఇది ఇక్కడనే ఆపుర్రి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, 4 కోట్ల మంది ఓ ప్రజలారా, అన్నలారా, తమ్ములారా, మీరు అందరూ ఆలోచించుర్రి. గురుకులాలు, కస్తూరిబాగ్, దాంతోపాటు ఇంకేమున్నాయి మన దగ్గర, ఆశ్రమ పాఠశాలలు, వీటిలల్లా బుక్కడి బువ్వలేక పిల్లలు చచ్చిపోయారండి. 48 మంది పిల్లలు చచ్చిపోతే సోయిలేని ప్రభుత్వం నిన్న మొన్న కొంచెం మా ముఖ్యమంత్రి గారికి మరి ఏమైందో తెలియదు, 365 రోజుల తర్వాత ఒక చలనం వచ్చింది. ఆ బాధ్యత తీసుకుంటా అన్నాడు. సరే, మరి ఏం పరిహారం ఇస్తాడు, ఏం చేస్తాడు అనేది దాని గురించి ఇంకా మాట్లాడలే. మరి మా ముఖ్యమంత్రి తినడానికి ఒక ప్లేట్ విలువ 32,000 రూపాయలట. అది 100 మంది తింటే 1,70,00,000. అంటే తెలంగాణలో గురుకుల పిల్లలు కనబడతలేరు కానీ వీళ్ళ తాతల జాగిరా అదేమన్నా ఎవల సొమ్మది? మన రాజన్న సొమ్ముకు దేవుడికి శటకోపం పెట్టిల్లట, రాజన్న దేవునికే టోపీ పెట్టిల్లట. ఇక ఆలోచించుది, 10,000 రూపాయల పంచగా ఇచ్చిల్లట. నేను చెప్పేది అబద్ధం అనుకుంటుర్రా? ఇక చూడు, ఆలయ నిబంధనలు మంట కలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట గత నెల 20న వేములవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు వేములవాడకు వచ్చారు. వీరితో పాటు ఇతర వీఐపీలకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికిన అధికారులు ఆ తర్వాత రాజన్న దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా 100 మంది వీఐపీలకు భోజనాలు పెట్టేందుకు హైదరాబాద్ నుంచి తాజ్ హోటల్ సిబ్బంది వచ్చారు. దేవస్థానం చైర్మన్ కు చెందిన చాంబర్నే 5 స్టార్ హోటల్ గా మలిచి అక్కడే వడ్డీ భోజనాలు పెట్టించారు. అందులోకి మీడియాను కూడా అనుమతించలేదు. కేవలం ఎంపిక చేసిన వీఐపీలను మాత్రమే వెళ్లారు. దేవాలయానికి ఆనుకొని ఉన్న చైర్మన్ చాంబర్ను ఒక హోటల్ గా మార్చడం నిబంధనలకు విరుద్ధం. సదరు హోటల్ నిర్వాహకులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పెట్టారు. మొత్తం 100 మంది వీఐపీలకు వంట చేసి భోజనాలు పెట్టినట్లుగా చెప్పారు సదరు హోటల్ యాజమాన్యం. అందుకు సంబంధించిన బిల్లును తాజాగా రాజన్న ఆలయ సీఓకు పంపినట్లుగా ఆలయ అధికారుల ద్వారా తెలిపింది. అందులో భోజనం ఖర్చు 17 లక్షలు, 100 మందికి 17 లక్షలు. నోట్ దిస్ పాయింట్ తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ట్రాన్స్పోర్ట్, వెయిటర్, భోజనాల కోసం డెకరేషన్ ఖర్చు కలిపి 15 లక్షలు పేర్కొన్నది. 100 మంది భోజనాల కింద 32 లక్షలు చెల్లించాలని పేర్కొంటూ బిల్లు పంపారనేది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో కలిపి చూస్తే ఒక్కొక్క వీఐపీకి ఒక రోజుకు భోజనం ఖరీదు 32,000 రూపాయల భోజనం అన్నమాట. అంటే 10,000తో పంచకట్టు. సాధారణంగా ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు వచ్చినప్పుడు దేవాదాయ శాఖ కొన్ని సాంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ అదే శృతి మించింది. తొలుత ముఖ్యమంత్రికి 10,000 విలువైన పంచకట్టు పంచే మంత్రులు ఇతరుల వీఐపీలకు అంతకంటే తక్కువ ఖర్చుతో పట్టు పంచలను తెప్పించినట్లుగా తెలుస్తుంది. కానీ జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి తరహాలోనే మంత్రులకు వీఐపీలకు కూడా పట్టు పంచలు పెట్టాలని హుకుం జారీ చేయడంతో ఆలయ అధికారులు అప్పటికప్పుడు అదే ధరతో కూడిన పట్టు వస్త్రాలను తెప్పించినట్లుగా సమాచారం. అంతేకాదు ముఖ్యమంత్రి వస్తున్నారని పేర్కొంటూ తాగే గ్లాసు నుంచి తినే పళ్ళెం వరకు, కుర్చీ నుంచి టేబుల్ వరకు ప్రతి వస్తువు కొత్త తెప్పించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకోసం సుమారు 1,40,00,000 వరకు వెచ్చించినట్లుగా తెలుస్తుంది. అంటే ముఖ్యమంత్రి రాజన్న దర్శనానికి వచ్చిన సందర్భంగా భోజనాలు, ఇతర వస్తువుల ఖరీదు కలిపి 1,70,00,000 పైగా ఖర్చు పెట్టినట్లుగా సమాచారం. ఇవన్నీ బహిరంగ సభ వద్ద జరిగిన ఖర్చులతో సంబంధం లేకుండా కేవలం ఆలయ ప్రాంగణంలో జరిగిన పరిధిలో జరిగిన ఖర్చులు మాత్రమేనని తెలుస్తుంది. తెరపైకి పంచాయతీ వచ్చింది. అయితే భోజనాల బిల్లు 32 లక్షలు కావడంతో అసలు పంచాయతీ తెరపైకి వచ్చినట్లుగా సమాచారం. ఈ బిల్లులు రాజన్న ఆలయం నుంచి చెల్లిస్తారని ఒక ఉన్నతాధికారి చెప్పిన మేరకు హోటల్ యాజమాన్యం రాజన్న ఆలయ ఈవోకు బిల్లులు పంపింది. అయితే భోజనాలకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించడం తమ వల్ల కాదంటూ దేవాదాయ శాఖ అధికారులు తేల్చి చెప్పగా జిల్లాకు చెందిన ఉన్నతాధికారి లేదు ఖచ్చితంగా చెల్లించాలి
అని హుకుం జారీ చేసిందట. ఇక ఆలయ అధికారులు మాత్రం ఆ బిల్లును చెల్లించకుండా ఫైలు తయారు చేసి రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కు పంపించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫైల్ కలెక్టర్ వద్ద పరిశీలనలో ఉన్నది. ఈ బిల్లు కలెక్టర్ తన ఖాతా నుంచి చెల్లిస్తారా లేక తిరిగి రాజన్న ఆలయానికి పంపిస్తారా అనే అంశం చర్చగా నడుస్తుంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రోటోకాల్ పాటించడం సహజమే. అయినా ఏకంగా 5 స్టార్ హోటల్నే దేవస్థానం పరిధిలోకి తెప్పించడం, లక్షలలో ఖర్చులతో భోజనాలు చేయించడం ఎంతవరకు సమంజసమని దేవాదాయ శాఖ అధికారులే చర్చించుకుంటున్నారు. గతంలోనే అనేక మంది సీఎంలు వచ్చి వెళ్లారు. ఏనాడు ఇటువంటి పరిస్థితి చూడలేదని ఆలయ వర్గాలు చెప్తున్నాయి. ఒక ఉన్నతాధికారి ఆదేశాల మేరకు అనుమతి లేకుండా కొనుగోలు చేసిన ఫర్నిచర్ కూడా బిల్లులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని అధికారులు లోలోన మదన పడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ సమస్య ఎటువైపు దారితీస్తుందన్న ఆందోళన రాజన్న ఆలయ ఉద్యోగులలో వ్యక్తమవుతుండడం, 100 మంది వీఐపీలకు ఏకంగా 32 లక్షల ఖర్చు పెట్టి భోజనాలు పెట్టాల్సిన అవసరమా అని స్థానికులు చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దాంతో పాటు వాళ్ళ యొక్క టీం కేవలం అంటే ఒక రోజు భోజనానికే 32,000 రూపాయల ఖర్చు, 32,000 మీల్స్ అంటే ఒక పూట భోజనం, ఒక ప్లేట్ భోజనం 32,000 రూపాయల భోజనం చేసిల్లంటే వారవ్వా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అప్పుల పాలే చేస్తాలో, అబాసు పాలే చేస్తాలో, అభివృద్ధి పదంలో నడుపుతాలో, ధనిక రాష్ట్రమే చేస్తాలో అర్థమైపోయింది. మీ యొక్క సక్కదనం ఇక్కడ బయటపడ్డది. 32,000 రూపాయలు పెట్టి ఒక ప్లేట్ భోజనమా? ఇది ఎక్కడ అన్యాయం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇది ఎక్కడి ఘోరం? యావత్తు తెలంగాణ సమాజం కూడా విస్తుపోయే నిజాలు ఇవన్నీ. ఈ నిజాలు చెప్పినందుకే వైఆర్టీవీ రంజిత్ మీద కేసులు, అబండాలు, అబాసుపాలు, రకరకాలుగా కుట్రలు, ఆఖరికి ఛానల్ మీద కూడా రిపోర్ట్లు వచ్చాయి. ఇక ఏం చేద్దాం? అందుకే నేను ఏమంటానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను ఇక్కడ లైక్ కొట్టుర్రి. ఏంటంటే రిపోర్ట్ కొట్టేటోనికి చెంపపెట్టు అవుతుంది. ఇక్కడ లైక్ కొడితే ఖచ్చితంగా ఆ పని అయితే చేయరు. 32,000 పెట్టి భోజనం చేసిన ముఖ్యమంత్రి మా తెలంగాణ గురుకులాలలో విద్యార్థులకు పట్టెడు అన్నం పెడతలేవు. మీ 100 మంది వీఐపీలకు సంబంధించి దాదాపుగా 1 కోటి చిల్లర ఖర్చు పెడతావు. 1 కోటి చిల్లర ఖర్చు పెడతావు. ఎవల పైసలు అనుకుంటున్నావు? 1,70,00,000 1,70,00,000 పెట్టి గురుకులాలలో పిల్లలకు బువ్వ పెట్టామంటేనేమో ఈ ప్రభుత్వం ఏది నత్తనడకన నడుస్తుంది. కానీ వీళ్ళు తినే ఒక ప్లేట్ మీల్స్ మాత్రం 32,000 రూపాయల ఖర్చట. మళ్ళీ తాజ్ కృష్ణ హైదరాబాద్ నుండి రాజన్న దగ్గరికి తీసుకొచ్చి కొత్త పల్లెలు పెట్టి కొత్తగా ఎండిచ్చి వాళ్ళకు బువ్వ వడ్డించి వారిచ్చి పెట్టిల్లట. బా మరి ఈ లెక్కన వీళ్ళు రాజన్న అంటే మరి మొన్న రామప్ప పోయింది, ఆడ కూడా బిల్లు తీయాలి. విమలవాడ పోతాను లక్ష్మీనరసింహస్వామి. మరి ఏంది కథ? కాంగ్రెస్ వచ్చింది. ఏం చేసింది కాంగ్రెస్ వచ్చి? మన సొమ్మంతా బజారు పాలు బట్టెబాజు పని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 32,000 రూపాయల ఒక ప్లేట్ మీల్స్, ఒక వ్యక్తి తినే ప్లేట్ ఖరీదు 32,000 రూపాయలు. 100 మంది 1,70,00,000 రూపాయల బువ్వ తిన్నారట. 1,70,00,000 రూపాయలు విలువ చేసే ఖర్చు 100 మంది బువ్వకు. అంటే యావత్తు తెలంగాణ సమాజం ఇది ఎట్లా చూస్తుంది అనేది మీ ఇష్టం. నిజంగా చెప్తున్నా, ఇంతకంటే ఘోరం అయితే ఇంకొకటి ఉండదు అనేది చాలా క్లారిటీగా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. దానితో పాటు చాలా బాధాకరమైన విషయం మీ అందరికీ తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ అనే నియోజకవర్గం ఉంది. దాంట్లో లగచెర్ల అనే రైతులు ఉన్నారు. ఇప్పటికే అనారోగ్యంతో అస్వస్థ గురై భేడీలతో ఆసుపత్రికి వచ్చిన పరిస్థితులు మీరు అందరూ చూస్తారు. చాలా రోజులు అవుతుంది. కంటి మీద కునుకు లేదు, ఆలోచన ఆగట్లేదు, కన్నీళ్లతో వేధిస్తున్నది. కనీసం లగచెర్ల అనే గ్రామంలో మగ పురుగు అనేవారు లేకుండా పోయారు. మేము భూములు ఇవ్వమంటూ కూడా తెగించేసి భీష్మించుకొని పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికీ ఒక్కసారి చూడండి, లగచెర్ల రైతులకు బెయిలెప్పుడు? 34 రోజులుగా జైళ్లలోనే అన్నదాతలు ఏం పాపం చేసిరండి వీళ్ళు? కుంటి సాకులతో బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న రేవంత్ సర్కార్ ఛార్జ్షీట్ వేయకుండా వాయిదాలు, వీలైనన్ని రోజులు జైళ్లలో ఉంచాలనే పట్టు, ప్రభుత్వ తీరుపై ఎల్లడా అంటూ ఆగ్రహం. అన్నదాతలకు అన్యాయంపై సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఏం జరుగుతున్నది? భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన లగచెర్ల రైతులు దాదాపుగా 34 రోజులుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. బెయిల్ కోసం విపరీతంగా శ్రమిస్తున్న ఫలితం లేకుండా పోయింది. ప్రముఖుల విషయంలో గంటల వ్యవధిలో లభిస్తున్న బెయిల్ వీరి విషయంలో వచ్చేసరికి ఆలస్యం అవుతుండడం వెనుక ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నదనే
చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఫార్మాసిటీ కోసం అంటూ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో భూసేకరణ చేపట్టింది. తమకు జీవనాధారం లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్న లగచర్ల గ్రామానికి చెందిన 24 మంది రైతులు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ ప్రభుత్వం నిర్వహించిన దాంట్లో పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా రైతులు దాదాపుగా ఎన్ని రోజులైతుంది, 34 రోజులుగా కూడా ఇంకా జైళ్లలో మగ్గిపోయి లగచర్ల రైతులు 34 రోజులుగా ఇంకా జైళ్లలో రిమాండ్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. 4 కోట్ల మంది ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలో ఏ తప్పు చేయకుండా అభంశుభం తెలియని అన్నదాతను జై జవాన్ జై కిసాన్ అంటాం కదా, ఈరోజు దాదాపుగా 34 రోజులుగా కూడా బెయిల్ కావాలంటే ఏదో కుంటి సాకులు చెప్తూనే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా మీరు ఆలోచించండి. మీరు దండోరానే వేస్తారో, పాదయాత్రలే చేస్తారో, పోరాటమే చేస్తారో, ఇంకేమైనా చేస్తారో కానీ లగచర్ల బాధితులకు ఇక్కడి మేధావి వర్గం, ఇక్కడి పౌర హక్కులు, ఇక్కడి ప్రజా సంఘాలు, ఇక్కడి న్యాయవాదులు, ఇక్కడి చాలా మంది మేధావులందరికీ వాళ్లకు సాయం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో లగచర్ల అనేది లేదా? పాకిస్తాన్లో ఉందా, ఆఫ్ఘనిస్తాన్లో? తెలంగాణలో కదా ఉన్నది. కొడంగల్ నియోజకవర్గమే కదా. సీఎం సొంత నియోజకవర్గంలో ఒక గ్రామ ఆపదలో ఉంటే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కొడుగుడు మీద ఈకలు బిక్తున్నారా? వాళ్ళకి సాయం చేయరా అండి? ఆపద వచ్చింది కదా, ఆ గ్రామం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నమ్ముకున్నది కదా, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై లేదా? అరే 34 రోజులండి ఇప్పటికీ వాళ్ళు జైల్లో మగ్గబట్టి 34 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా కనీసం వాళ్ళకు బయటికి తీసుకొచ్చే నాదుడే లేడు. ఏదో వంక చూపి, ఏదో సాకు చూపించి ఇప్పటికీ వాళ్ళను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకే ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. దాదాపుగా లగచర్ల గ్రామానికి సంబంధించి ఇప్పటికీ నిర్బంధంతోనే ఉన్నది కదా. ఇప్పటికీ నిర్బంధంతోనే ఉన్నది. 24 మంది రైతులను అరెస్టు చేసిండు. 34 రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించి భూముల కోసం నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు 34 రోజులుగా జైల్లో పెట్టి కావాలని అనేక సాకులతో చూపుతూ బెయిల్ రాకుండా అక్కడి మన ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నది. మరి వీళ్ళను పూర్తి స్థాయిలో కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే లగచర్ల గ్రామానికి ఈ పుష్ప 2కు సంబంధించి ఒక ఎపిసోడ్ చెప్తా. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రస్తుతం మృత్యుతో పోరాడుతున్నాడు. పాపం ఆ చిన్నారుడు దేవుడి ఆశీస్సుల వల్ల తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల వల్ల ఆరోగ్యంగా తిరిగి రావాలి అని నేనైతే కోరుకుంటున్నా. పాపం ఈ ఘటనకు బాధ్యుడైన సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు చేశారు. అదే రోజున కోర్టు విచారణ జరగడం, రిమాండ్ విధించడం, వెంటనే హైకోర్టులో బెయిల్ మంజూరు కావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఘటనను లగచర్ల రైతుల ఘటనతో ముడిపెడుతూ నెటిజన్లు విపరీతమైన చర్చకు తెరదీస్తారు. అల్లు అర్జున్ బెయిల్ విషయంలో వ్యతిరేకించని ప్రభుత్వం న్యాయవాదులు లగచర్ల రైతుల విషయంలో మాత్రం అడుగడుగున అడ్డు తగులుతూ వారిని బయటికి రాకుండా కుట్ర పన్నుతున్నారు. అంటే బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్స్పెన్షన్ అనే విధంగా, అంటే బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడుతున్నారు. మరో నటుడు బహిరంగంగానే దాడి చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లగచర్ల విషయంలో తన దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెప్పిన అత్యుత్సాహంతో అన్నదాతలను అరెస్టు చేసిల్లు. 24 మంది రైతులు 34 రోజులుగా జైల్లో మగ్గిపోతున్నారు. వీళ్ళని బయటికి తీసుకొద్దామంటే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కూడా ఎక్కడ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇప్పటికే ఆలోచించకపోతే ఏంటిది అన్నట్టుగా ఇక ఆ వ్యాపారిపై అంత ప్రేమ ఉంది. మల్టీనేషనల్ వ్యాపారవేత్త ముఖ్య నేత మధ్య బంధంపై రాహుల్ గాంధీ ఆరా. ఎవరు తిరుగుబాటు వస్తున్న రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీపై ఎందుకంత ప్రేమ? ఫ్యూచర్ సిటీలో సంస్థ ప్రమేయం పైన వివరాలు తెలుసుకున్న కాంగ్రెస్ నేత బట్టి రాహుల్ రహస్య కలయికపై గాంధీ వర్గాలలో జోరుగా చర్చ కొనసాగుతుంది. నేను చెప్పలే ఇది, నేను మొన్ననే చెప్పిన, నేను చెప్తా నేను ఈడ ఏం జరుగుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో రహస్యంగా కలుసుకోవడం వెనుక పెద్ద కథే ఉన్నదని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటాయి. రాష్ట్రంలోని ముఖ్య నేతలకు మల్టీనేషనల్ కంపెనీ వ్యాపారవేత్తకు మధ్య ఉన్న అనుబంధం, తెలంగాణలో ఆ గ్రూప్ పెట్టుబడుల మీద వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుందన్న పక్కా వివరాలు కావాలని రాహుల్ గాంధీ అడిగి తీసుకున్నట్లుగా సమాచారం. రాహుల్ గాంధీ అడిగిన అన్ని వివరాలను ఉప ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న ఆధారాలతో వివరించినట్లుగా
విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరే కలిసి ఢిల్లీకి వెళ్లేవారు. ఎవరిని కలవాలన్నా ఒకే కారులో వెళ్లి వచ్చేవారు. హైదరాబాద్ కూడా కలిసి వచ్చేవారు. కానీ ఈసారి ఇద్దరు వేరువేరుగా ఢిల్లీకి వెళ్లడం కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశంగా అయింది. బంధువుల పెళ్లికి రాజస్థాన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇటు మరోవైపు బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లడంపై పూర్తి స్థాయిలో కూడా చర్చనీయాంశంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడి సమాచారాన్ని అక్కడికక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇగో ఇక్కడ ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఆ గ్రూప్ మీద అంత ప్రేమ ఏముంది? అటు నుంచి ఢిల్లీకి చేరుకునేసరికి బట్టి విక్రమార్క తన ఢిల్లీ రూటు ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి రావడం వెనక రహస్యం ఏంటన్న కాంగ్రెస్ నేతలలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇక ముఖ్యమంత్రి కంటే ముందే ఢిల్లీకి వెళ్లిన బట్టి విక్రమార్క రాహుల్ గాంధీని కలవడం, పనిపెట్టుకుని ఢిల్లీ మీడియాను పిలిపించి రాహుల్ గాంధీని తాను కలవలేదని చెప్పడంతో అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆ పార్టీ శ్రేణులు ఆరా తీయగా సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏంది? బట్టిని పిలిపించుకున్న రాహుల్ బట్టి విక్రమార్క కంటే ముందు మంత్రి సీతక్క ఢిల్లీకి వెళ్లారు. ఆమె కోరిన వెంటనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన తర్వాత బట్టి వెళ్లారు. వీరికి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినా లేక వీరంతటా వీరే వెళ్లి రాహుల్ గాంధీని కలిసారనే అంశం మీద పార్టీ శ్రేణులు ఆరా తీయగా బట్టి విక్రమార్కను అధినేత పిలిపించినట్లుగా ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరును రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. ప్రధానంగా మల్టీనేషనల్ వ్యాపారవేత్తతో రాష్ట్ర ముఖ్య నేతలకు ఉన్న అనుబంధం, రాష్ట్రంలో ఆ గ్రూప్ పెట్టుబడులు, వ్యాపార లావాదేవీల మీద ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతున్నదనేది, అక్కడ ఆ గ్రూపు ఎందుకు ఇన్వాల్వ్ చేశారని ఆరా తీసినట్లుగా తెలిసింది. నల్గొండ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రతిపాదనలు ఎవరి ద్వారా వచ్చాయని, ప్రజా తిరుగుబాటు వస్తున్నా ఎందుకు మొండిగా ముందుకెళ్తున్నారని, అసలు దావోస్ మీటింగ్ లో ఏం జరిగిందనే అంశాలపై రాహుల్ గాంధీ అడిగినట్లుగా తెలిసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆ గ్రూప్ కి యాంటీగా స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో ఆయన అంటే మనకెందుకు ప్రత్యేకమని కూడా అడిగి తెలుసుకున్నట్లుగా రాహుల్ గాంధీకి సంబంధించి అప్డేట్. ఢిల్లీ పరిణామాలపై పార్టీలో ఉత్కంఠ. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి 28వసారి ఢిల్లీకి వెళ్లారని సీఎంఓ వర్గాలు మీడియాకు లీకులు ఇస్తున్నాయి. కాంగ్రెస్ అనుకూల మీడియాలో కూడా సీఎంకు నిధులు రావడం కోసమే ఢిల్లీ టూర్ కు వెళ్లారనే అంశాన్ని హైలైట్ చేశారు. కానీ నిజంగా నిధుల కోసమే అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క కూడా సీఎంతో పాటు వెళ్లాల్సి ఉంటుందని, ఆర్థిక మంత్రి లేకుండా నిధుల సమీకరణ అంశం ఏమీ ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి 3 రోజులుగా ఎదురు చూసిన ఆయనతో ముఖాముఖి దొరకలేదని, చేసేదేమీ లేక ఆయన సైలెంట్ గా హైదరాబాద్ తిరిగి వచ్చారనే ప్రచారం జరుగుతున్నది. గతంలో ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదట. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను రాహుల్ పిలిపించుకొని మాట్లాడినట్లు తేలడంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి. ఏం జరుగుతుంది? కొత్త ముఖ్యమంత్రి వస్తాడు. ఇందులో సింపుల్ లాజిక్. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ పంచాయతీ ఏంది అంటే మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏం స్టాండ్ తీసుకున్నది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆదానిని వ్యతిరేకిస్తూ పూర్తిగా వీళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, ఈ పోరాటంలో భాగంగా జరుగుతున్న విషయం ఏంది? తెలంగాణలో అదే ఆదాని గ్రూప్ కి సంబంధించి ఇద్దరు దోస్తులు అయిపోయారు. ఎవరు? రేవంత్ రెడ్డి, ఆదాని. ఇటు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుబడులకు సంబంధించి గతంలో వీళ్ళ కాంగ్రెస్ ఎంపీలతోనే అటు లోక్సభలో ఫిర్యాదు చేపించిండు. మళ్ళా అదే ఆదానితోని హుటాహుటి నచ్చి 100 కోట్ల విరాళం ఇచ్చిండు. దాని తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంది? ఆ తర్వాత జరిగిన ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే మళ్ళీ దాన్ని తిరిగి వాపస్ చేసినట్టు తెలిసింది. రామన్నపేటకు సంబంధించి దాదాపుగా 20 గ్రామాల ప్రజలు పూర్తి స్థాయిలో సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నా దాన్ని ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు కనబడతలేవు. అంటే ఆదానికి రేవంత్ రెడ్డికి లింక్ ఏంది? ఈ రాష్ట్రంలో ముఖ్య నేతలకు ఆదానికి లింక్ ఏంటి? వీళ్ళ వ్యాపార అనుబంధాలు ఏంటి? వ్యాపార సత్సంబంధాలు ఏంటి అనేది బట్టబయలు చేసే ప్రయత్నం చేసింది. దాంతో భాగంగా డిప్యూటీ సీఎంను ఢిల్లీకి పిలిపించుకొని వాస్తవాలను తెలుసుకున్నాడు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిపై వేటు ఎప్పుడైనా పడవచ్చు. రేవంత్ పై వేటు తప్పదా అంటే వేటు ఎప్పుడైనా ఉండొచ్చు అని ఢిల్లీ నుంచి విశ్వసనీయ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న రేవంత్ కు బిగ్ షాక్ తగిలింది. నిజంగా చెప్పాలంటే రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని తుంగలో తొక్కింది ఎమ్మెల్సీ కవిత. ఎస్, వాస్తవం ఇది. జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కవిత అస్తిత్వంపై దాడిని గ్రామాన తిప్పికొడదామని కామెంట్. తెలంగాణ తల్లిని బతుకమ్మను దూరం చేస్తున్నారు.
పూర్తి స్థాయిలో కస్తూరుబాగులకు డైట్ ఛార్జీలు వర్తింపచేయాలని డిమాండ్. గురుకులాలను దెబ్బతీస్తే పోరాటం తప్పదని హెచ్చరిక. జగిత్యాలలో గులాబీ జెండా ఎగరవడం ఖాయమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిన్న కవిత ఒక ఉధృతమైన పోరాటమే చేసింది. కవిత పూర్తి స్థాయిలో నిన్న పోరాటం జగిత్యాల పర్యటన కానీ ఇతరత్ర కానీ ఒక సక్సెస్ఫుల్ జరిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే కవితకు సంబంధించి పోరాటం అనేది గట్టిగానే జరిగింది. నిన్న పూర్తిగా కూడా కవిత చేసిన పోరాటంలో భాగంగా పూర్తిగా కూడా మీరు చూడండి, ఒక్కసారి చూడండి. నిన్న కవిత పాదయాత్ర ఏంది ర్యాలీగా వెళ్ళడం పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి భయంకరమైన ఒక మెసేజ్నే పంపించింది. ఒక్కసారి చూద్దాం. జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి. పెద్ద సంఖ్యలో మహిళలు కార్యకర్తలు తరలివచ్చారు. బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మాట్లాడుతూ జగిత్యాల అంటేనే బీఆర్ఎస్ అడ్డా అని, ఇలా అందరినీ చూస్తే తెలిసిపోతుందని తేలిపోతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తల్లిని బతుకమ్మను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు. 6 గ్యారంటీలలో భాగంగా మహిళలకు 2500 ఇస్తామన్న హామీ ఏమైందని రేవంత్ సర్కార్ను నిలదీస్తారు. ఇటు దాంతో పాటు జగిత్యాల జిల్లాలో గులాబీ జెండా పక్కా. సంజయ్ పార్టీ మారినా కూడా ప్రజలు కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి అయిన సంజయ్ కుమార్ ను ప్రజలు గెలిపించుకున్నారు. అంటే ఇది సంజయ్ వ్యక్తిగత గెలుపు కాదని కేసీఆర్ గెలుపుగా చూడాలని సూచించారు. నాయకులు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని తెలిపారు. రానున్న రోజులలో గులాబీ జెండాను ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, దాంతో పాటు మార్కెట్ చైర్మన్లు చాలా మంది కూడా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే 472 కస్తూర్బా పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని, వాళ్ళందరికీ కూడా డైట్ ఛార్జీలు పెంచాలని పూర్తి స్థాయిలో కూడా కవిత చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు కవిత పోరాటం ఏంది? కవిత ఏం చేయదలుచుకుంది? కవిత ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది? కవిత చేస్తున్న ఈ పోరాటం దేనికి సంకేతం అనేది ఒక్కసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా. కవిత భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను తన చేతిలోకి అందుకోబోతుందా, లేదా జగిత్యాలలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నదా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి సీటుపై కన్నుపడిందా, లేకపోతే జాగృతితో పాటు బీఆర్ఎస్ ఖండువాతో పాటుగా తెలంగాణ ప్రాంత బిడ్డలను మమేకం చేస్తూ కేసీఆర్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారా? ఇలా అనేక ప్రశ్నలకు కూడా సమాధానం దొరికింది. నిన్న జగిత్యాల నుంచి కవిత పోటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే కరీంనగర్ బీఆర్ఎస్ కు సెంటిమెంట్, కరీంనగర్ అనేది కేసీఆర్ కు సెంటిమెంట్. ఏ కార్యక్రమం చేసినా కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే చేస్తారు. సో కవిత కూడా మొదటి పోరాటం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే చేసింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్న సంజయ్ పార్టీ మారినంత మాత్రాన జగిత్యాల అడ్డ అంటే జగిత్యాల గడ్డ మీద ఎన్నో రోజులుగా కవిత అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఎమ్మెల్సీ కవిత ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ఒక్కొక్క కార్యక్రమంతో బలంగా వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు అంటే తెలంగాణ తల్లి విషయంలో జీవో తీసుకురావడం, ఏంది అంటే ఇతరత్ర మాటలు ఏమీ మాట్లాడకూడదు అంటూ రకరకాలుగా చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తాం. వాటన్నింటినీ పక్కన పెడుతూ ఉద్యమ తెలంగాణ తల్లి అనే పేరును తెరపైకి తీసుకొస్తూ ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నాంది పలికింది ఎమ్మెల్సీ కవిత. ఇక దానితో పాటుగా ఈ స్కూళ్లలో విద్యార్థులతో కలిసి ఏంది అంటే రేవంత్ పరిపాలనలో పూర్తి స్థాయిలో విద్యార్థులకు కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు, ఇది నీ ప్రభుత్వం అనే ఒక సంకేతాన్ని ఫోటో ద్వారా ఇచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి పందా వారిదే. కేటీఆర్ వ్యూహం కేటీఆర్దే, హరీష్ రావు వ్యూహం హరీష్ రావుదే, కవిత వ్యూహం కవితదే. ముగ్గురు కూడా వారి వారి వ్యూహాలలో బలంగా కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో మరి కవిత తన ఎజెండా మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ప్రజల్లో బలంగా వెళ్తూ జైలుకు వెళ్ళిన నేతలందరూ కూడా సీఎంలు అవుతారనే ఒక నానుడి ఉన్నది. ఇది ఇక్కడ కాదు, యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా. అంటే ఏ తప్పు చేయకుండా అకారణంగా జైల్లో ఇరికించి నిందించి బదనాం చేసి అనేక రోజులుగా ఇబ్బందులు పెడితే బయటికి వచ్చిన తర్వాత ఏంది అంటే ఒక రాయిని శిల్పి చెక్తే ఏ విధంగా అయితే ఒక శిల్పంగా మారిపోతుందో
అంత అద్భుతమైన కఠోరమైన నిర్ణయాలతోని వాళ్ళు ధైర్యవంతంగా ప్రజల్లోకి వెళ్తారనేది వాస్తవం. సో అదే ఇక్కడ స్పష్టమైంది, సుస్పష్టంగా కనబడుతున్నది. కవిత వచ్చినప్పటి నుండి కూడా పోరాటాలు వ్యూహాల మీద పదును పెట్టింది, దాంట్లో సక్సెస్ అవుతున్నది. సో ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వాన్ని గౌరవిస్తూ తిట్టనట్టుగా విమర్శించినట్టుగా ఒక సురుకులు అయితే పెడుతున్నారు ఎమ్మెల్సీ కవిత. సో తన నిన్నటి ప్రయాణం అయితే సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మొత్తానికి ఇటు తెలంగాణ తెలంగాణ తల్లి, అటు మరోవైపు కస్తూర్బాగు సంబంధించి హాస్టళ్లకు సంబంధించిన పిల్లల డైట్ ఛార్జీలు పెంచాలంటూ ఇటు అనేక రకాలుగా కూడా తన పోరాట పటిమను మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో నిన్నటి ఈ తెలంగాణ తల్లి పునాదికి సంబంధించి చూసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. అంటే మరి వాళ్ళలో భయం వచ్చిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటు ఇక్కడ కేటీఆర్ది కూడా చూడాలి. రేవంత్ లెక్క అందరూ జైలుకు పోవాలన్నా, డబ్బుల సంచిలతో దొరికిన రేవంత్ రెడ్డి తనలాగే అందరూ జైలుకి వెళ్ళాలని భావిస్తున్నారు. జైలుకు పంపుతానని ఎలాంటి సీఓను బెదిరించారు. రాహుల్ ఇదేనా మీ వ్యూహం? సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల సంచులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికి జైలుకు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి తనలాగే అందరూ జైలు జీవితాన్ని అనుభవించాలని భావిస్తున్నట్లు ఉన్నారని విమర్శించారు. ఓ ప్రభుత్వ స్కీమ్ ద్వారా తమ సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన ఎల్ఎన్టీ కంపెనీకి చెందిన సీఈఓను బహిరంగంగానే నిర్మోహమాటంగా జైలుకు పంపిస్తానని మండిపడ్డారు. ఇలాంటి పలికి మాలిన ప్రకటనలతో పారిశ్రామిక వర్గాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదేనా మీరు అనుసరిస్తున్న వ్యూహమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీసిండు కేటీఆర్. అంటే పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజం కూడా చూడాలి. ఫ్రీ బస్సు అనేది ఒకటి పెట్టడం ద్వారా ఎల్ఎన్టీ అంటే మెట్రోకు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నది, తద్వారా మేము నష్టపోయే అవకాశం ఉంటుందని వాళ్ళు ప్రకటన చేస్తే బహిరంగంగానే ఎక్కువ తక్కువ మాట్లాడితే జైలు ఎత్తాం అనే సందేశాన్ని రేవంత్ రెడ్డి ఇచ్చాడు. అంటే రాహుల్ గాంధీ పారిశ్రామిక వర్గాలకు మీ ముఖ్యమంత్రి ఇచ్చే సందేశం ఇదేనా అని కేటీఆర్ అన్నాడు. అంటే డబ్బుల సంచులతో దొరికిన దొంగ నువ్వు, నీ లెక్క అందరు డబ్బుల సంచులతో దొరికి జైలుకు పోవాలన్నా ఏంది అనేది కూడా కేటీఆర్ బహిరంగంగానే అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే నీ లెక్క అందరు జైలుకు పోవాలన్నా డబ్బుల సంచులతో దొరికి ఏమనుకుంటున్నావు, ఎందుకు ఇట్లా బెదిరిస్తున్నావు అని కేటీఆర్ నిర్మోహమాటంగా కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే పారిశ్రామిక వర్గాలలో వాళ్ళకు నూతన ఉత్తేజంతో పాటు వాళ్ళకు అన్ని రకాల వనరులను కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తే తెలంగాణలో పరిశ్రమలు రావడం ద్వారా ఇక్కడ ఆర్థిక వృద్ధి పెరుగుతుంది, దాంతోపాటు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది, అనేక రకాలుగా కూడా లాభాలు జరుగుతాయి. ఇవన్నీ పక్కన పెట్టి అందరినీ బెదిరిస్తాం, నాకు ఎదురెవడొస్తే వాళ్ళని బెదిరిస్తా జైల్లో వేస్తా అనే సంకేతం దేనికి కరెక్టు అనేది ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. ఇక నిన్న 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు కొత్త లుక్ చూడురు, ఒకసారి మొత్తం లుక్ అంతా చేంజ్ చేసేసిండు. ఒకసారి హరీష్ రావును చూడురి. గద్దర్ లేకుండా ఏ ఉద్యమం లేదు, ఉద్యమంలో కేసీఆర్ కు అండగా ఉన్నారు. పొడుస్తున్న పొద్దు మీద పాటతో రోమాలు నెక్కబొడిచేవి. సిద్దిపేటలో గద్దర్ అన్న విగ్రహం పెడతాం, ప్లేస్ ఎంపిక చేస్తే విగ్రహం బాధ్యత నాది. సిద్దిపేటలో గద్దర్ పుస్తకావిష్కరణ సభలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. 100 ఉపన్యాసాల సారాన్ని గద్దర్ అన్న ఒక్క పాటలో వ్యక్తీకరించే వారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అలాంటి గద్దరన్న మనతో పాటు లేకపోవడం దురదృష్టకరమని, అయితే పాట రూపంలో గద్దరన్న సజీవంగా ఉంటారని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట వేదికగా ఆదివారం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న సాహిత్య సదస్సులో పాల్గొన్న ఆయన మలిదశ పోరాటాన్ని ఒక్క చోటుకు తీసుకురాలేకపోయామనే బాధ తమలో ఉండేదన్నారు. గద్దరన్నది అర్ధశతాబ్దపు పోరాటం అని వ్యాఖ్యానించారు. ఆయన కృషిని భావితరాలకు అందించే కార్యక్రమాన్ని గద్దర్ తనయుడు సూర్యం పూనుకున్నారని ప్రశంసించారు. నిజమైన వారసుడు అనిపించుకున్నారన్నారు. బతుకమ్మలో ఒక్కొక్క పువ్వును పేర్చినట్లుగా గద్దరన్న ఒక్కొక్క పాటను పేర్చి పాటల బతుకమ్మను పేర్చారన్నారు. వారి పాటలు కావాలంటే ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన వచ్చేదని, అయితే ఈ కార్యక్రమం ద్వారా అది సులభమైందన్నారు. సిద్దిపేట కేంద్రంగా ఈ కార్యక్రమం జరగడం తనకెంతో సంతోషంగా ఉందని హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడతాను. నిజంగా కూడా గద్దరన్న లేని ఉద్యమం ఎక్కడ మీకు కనబడదు. గద్దర్ లేని ఉద్యమాలు ఎక్కడా ఉండేవి. అది మావోయిస్టులోనైనా ప్రజా జీవితంలోనైనా తెలంగాణ ఉద్యమంలో అయినా 1969 అయినా 2014 అయినా
ఎప్పటికైనా పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా మీకు పూర్తి స్థాయిలో పోరాటం అనేది మీకు కనబడుతుంది. ఎందుకు అంటే గద్దరన్న ప్రతి పోరాటంలో కూడా ఉంటారు. గద్దరన్న భౌతికంగా దూరంగా వచ్చు కానీ అందరికీ దగ్గరే ఉన్నాడు మానసికంగా. ఎందుకంటే తన పాటలు, తన రచనలు, తన రాసిన అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంది. సో నిన్న జరిగిన కార్యక్రమం అనేది అద్భుతంగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది ఏంది అంటే అన్ని పాటలను పేర్చి కూడా ఒకే పుస్తకంగా రిలీజ్ చేసిళ్ళు. అది నిన్నటి కార్యక్రమం సక్సెస్ అయింది. సో గద్దర్ లేకుండా ఏ పోరాటం కూడా మనం చూడలేం. అది వాస్తవం. హరీష్ రావు గారి మాటల్లో కూడా మనం విన్నాం. ఇక దాంతోపాటు రాజన్న కొడలను మంత్రి కొండా సురేఖ కోతకమ్మింది. కాశీకి పోయినా ఆమె చేసిన పాపం పోదు. కొడేళ్ల అక్రమ రవాణా తరలింపుపై విచారణ జరగాలి. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుళ్లపై ఒట్లు, దేవునికి సొమ్ముకు తూట్లు. మంత్రి సురేఖపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆగ్రహం. ఏంది అంటే దాదాపుగా ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ రాజన్న ఆలయానికి విరుద్ధంగా 60 కొడేళ్లను కలేబరాలకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేఖ చేసిన పాపం కాశీకి పోయిన పోదని విమర్శించారు. బీర్లు, బిర్యానీల గురించి మాట్లాడే సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు. కొడేళ్లను కలేబరాలకు తరలించిన వ్యవహారంపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అంటే కొడేళ్లను కలేబరాలకు తరలించినపై దుర్మార్గంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంటే దాదాపుగా ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయాలని అన్నారు. వెమ్లవాడ దేవస్థానానికి 2 కోట్ల రూపాయల సొమ్మును కాంగ్రెస్ సభకు వినియోగించడాన్ని దుర్మార్గం అని కూడా ఆరోపించారు. దేవుళ్లపై ఒట్లు, దేవుళ్ల సొమ్ముకు తూట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఉందని ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కొండా సురేఖ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అట్లుంటుందో నాకు అర్థమవుతలేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ, కొండమురళి దంపతులు ఏం చేస్తున్నారో ఏం కథనో నాకు తెలియదు కానీ, ఎలాంటి సహకారాలు అందిస్తాలో తెలియదు కానీ, అప్పుడు నాగార్జున మీద చేసిన కామెంట్ విషయంలో ఇటు రాజన్న కొడేలకు సంబంధించి అంటే అక్కడ మనం తీసుకెళ్లే ఉంటాయి కదా ఆవులను పూర్తి స్థాయిలో దేవుడి చుట్టూ తిప్పి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతాం, వాటిని కలేబరాలకు పంపిలు దాదాపుగా 60 కొడేళ్లను. అంటే వాటికి సంబంధించి ఇప్పటి వరకు సిట్టింగ్ జడ్జితో విచారణ లేదు. మీరు వీడియోలలో చూసిర్రు బిర్యానీ మందుల గురించి ఎట్లా మాట్లాడినారు మంత్రి గారు. సో వీటన్నింటి మీద చర్యలు ఎందుకు లేదు? ఈ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. మంత్రి కొండా సురేఖ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరి ఇది నిజమే కదా, ఇది వాస్తవమే కదా, జరిగిన విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు కదా. మరి ఈ విషయంలో ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మరి ఇంత జరుగుతున్నా ఇంకా ఏం చేయట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మంత్రికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం. అరే భయ్ మీ ఉత్తర ప్రశ్నించినందుకే మా మీద ఎఫ్ఐఆర్లు అయినా ఇవాళ ప్రతి సోమవారం పోయి సంతకాలు పెట్టుడు, ఆ కోట్ల చుట్టూ తిరుగుడు, ఈ కథ అంతా ఏంది అసలు? ఎవరి కోసం? నా ఇంటి కోసమా? నా వాడ కోసమా? నా ఊరు కోసమా? తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, ఈ తెలంగాణ మరో తరానికి స్ఫూర్తిదాయకంగా అనేక మంది యువకులకు స్ఫూర్తిదాయక కోసం ఇక్కడ మేము ప్రజా పోరాటం చేస్తున్నాం, ప్రజల పక్షాన నిలుచుంటున్నాం. వీళ్ళ మీద మాత్రం కేసులు ఉండయి. మనోడేమో చెప్తాడు బయటన్న, ఏమైంది బయటన్న? 54,000 కోట్లు అప్పు తెచ్చినాం, మా దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయి. ఈ నెల 28 నుంచి రైతు కూలీలకు 12,000, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఏదో ఉంటుంది, ఉన్నవ్వ పెట్టనీయదట, లేనవ్వ అడక తిననీయదట, గట్లున్నది వీళ్ళ కథ. వీళ్ళు చేసేది లేదు, ఏం చేసేది లేదు. అదే ఎంత దారుణమైన విషయం అండి ఇది. రైతులకు సంబంధించి రుణమాఫీ చేయరు, వాళ్ళకు రైతు బంధు ఇయ్యరు, రైతు భరోసా ఇయ్యరు, మళ్ళీ రైతు కూలీల కంటే 12,000 ఇస్తారట. అరే ఉన్నాయి చక్కగా ఒక్కొక్కటి నెరవేరుతుర్రామాయన అంటే అది చేసేది లేదు కానీ అన్నీ ఏంది అంటే అక్కర్రాని ముచ్చట్లు చెప్తారు వీళ్ళు. 54,000 కోట్లు మాత్రమే మేము అప్పు తెచ్చినామని చేస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం 21,000 కోట్ల రుణమాఫీ చేసినామని, 6 గ్యారంటీలలో నిరుపేద కూలీలకు 12,000 ఇస్తామని మనోడు స్టేట్మెంట్ ఇచ్చిండు. మొదటి విడత 6,000 రూపాయలు ఇస్తామని, తర్వాత సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామని చెప్పి అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇచ్చేటోళ్ళు అయితే ఎప్పుడూ ఇచ్చేటోళ్ళు, మీరు ఇప్పటి వరకు ఇవ్వలేదంటేనే అర్థమవుతుంది. 54,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరట. ఏ యూనివర్సిటీకి ఇచ్చినావు సారు? ఏ బడిగా ఇచ్చినావు సారు? ఏ దవాఖానాగా ఇచ్చినావు సారు? ఏ బిల్డింగులుగా ఇచ్చినావు సారు? ఏ రోడ్లు వేసినావు ఈ 54,000 కోట్లతో? చెప్పు జరా, ఏం చేసినావు ఈ పైసలతోని? ఒకసారి చెప్పరాదే, ఈ పైసలతోని ఏం చేసినావు? ఏం చేయరు, ఏం చెప్పరు వీళ్ళు. వీళ్ళు ఎందుకు చెప్తారండి? ఒకసారి ఇక్కడ చూడురి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దొడ్డి కొమరయ్య అంటే అందరికీ తెలుసు. దొడ్డి కొమరయ్యకు అవమానం జరిగింది. కుటుంబ భవన్ ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యులను పిలువని ప్రభుత్వం, తూతూ మంత్రంగా నివాళులు, వారసులకు ఘోర అవమానం.
కురుమ పెద్దలను ఎందుకు పట్టించుకోలే? పిలువద్దని ప్రభుత్వ పెద్దలే ఆదేశించారా? దొడ్డి కొమరయ్య వారసులు ప్రపంచానికి తెలియవద్దనా సర్కారు భావిస్తున్నదా? పబ్లిసిటీ ఏది చేసుకోవడానికి ఆగమేఘాల మీద భవనాన్ని ప్రారంభించారా? కార్యక్రమానికి మమ్మల్ని పిలువలే. దొడ్డి కొమరయ్య మనవడు, ఈ నేల కోసం మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాను, అయినా కనీస గౌరవం కూడా ఇవ్వరా అంటూ కూడా మండిపడ్డాడు. ఏంది దొడ్డి కొమరయ్య కుటుంబాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్రంగా అవమానించింది. ఏంది దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించింది. తమను కూడా పట్టించుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో శనివారం దొడ్డి కొమరయ్య కురుమ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దొడ్డి కొమరయ్య గురించి గొప్పగా ఉపన్యాసం ఇచ్చారు, కురుమలను ఆకాశం ఎత్తారు. కానీ ఈ కార్యక్రమానికి దొడ్డి కొమరయ్య కుటుంబ సభ్యులను వాళ్ళ వారసులను ఎందుకు పిలవలేదు అనేది ప్రశ్న. ఇక్కడ ఒకసారి చూడుర్రి, వాళ్ళ మనవడు దొడ్డి చంద్రం ఏమంటున్నాడో చూడుర్రి. దొడ్డి కొమరయ్య కురుమ భవన్ ప్రారంభోత్సవానికి తమ కుటుంబానికి ఆహ్వానం రాకపోవడం తమకు జరిగిన అవమానం కంటే కూడా దొడ్డి కొమరయ్యనే ఘోరంగా అవమానించినట్లుగా కూడా తాము భావిస్తున్నామని ఆయన మనవడు దొడ్డి చంద్రం ఆవేదన వ్యక్తం చేస్తారు. అతిపెద్ద భవన్ కార్యక్రమంలో తమ కుటుంబానికి ఆహ్వానం ఉంటుందని అనుకున్నామని, కానీ రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో జరిగిన శనివారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మధ్యాహ్నం ఓ నాయకుడు ఫోన్ చేసి చెప్పారని, తమకు ఆహ్వానం రాకపోవడంపై అప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైందని, అందుకే నాయకులు ఫోన్ చేసి ఉంటారని, తమ కుటుంబానికి ఇన్విటేషన్ ఇవ్వకపోవడానికి కురుమ పెద్దలు ఏవైనా కారణాలు ఉండొచ్చని, కానీ ఆ విషయంలో తమకు ఎలాంటి బాధ లేదన్నారు. ఇలాంటి అవమానాలు దొడ్డి కొమరయ్య చనిపోయిన దగ్గర నుంచే తమకు అలవాటుగా మారిపోయాయన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తమ ఒక కుటుంబం నుంచే ముగ్గురిని కోల్పోయామని, ఇంకేం కోల్పోవాలని నిలదీశారు. సర్వం కోల్పోయామన్నారు. అయినా తమ తాత కార్యక్రమాన్ని దగ్గరుండి చూడాలనే కోరిక కూడా ఉంటదని, తమకు ఆహ్వానం కూడా లేకుండా కుట్రలు చేస్తే ఎట్లా అని ఆవేదన వ్యక్తం చేస్తుండు దొడ్డి చంద్రం. అయితే దొడ్డి చంద్రానికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘోరంగా ఎంత దారుణంగా కూడా అవమానిస్తున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇగో నేను ఇక్కడ చెప్తున్నా చూడుర్రి. ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా మీరు లైక్ చేయరు, మన మీద భయంకరమైన రిపోర్ట్లు పడుతున్నాయి. ఇక్కడ మీరు లైక్ చేయర్రి, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి, షేర్ చేయరు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయాలి. ఎందుకు అంటే మనకు పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద రిపోర్ట్లు భయంకరంగా కొడుతున్నది. ఈ కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించి రిపోర్ట్లు కొట్టిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయర్రి.